హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణతి యూట్యూబ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే అండి. పెద్ద పాప ప్రణతి బర్త్డే. మార్నింగ్ రొటీన్ ఎలా అయింది ఏంటి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను, చూడండి. ఆ రోజు ఇంట్లో అయితే సేమియా పాయసం అయితే స్వీట్ చేశానండి. ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈసారి వీడియో తప్పకుండా అప్లోడ్ చేశానండి. కానీ ఈసారి అయితే షూట్ చేయలేదు. ఎలా చేశాను ఏంటి అనేది మీకు షూట్ చేయలేదు చూపించడానికి. మేమైతే వేడివేడిగా తిన్నామండి. చాలా టేస్టీగా ఉంది. పుచ్చగింజలు అన్నీ వేసాను, చాలా రుచిగా కూడా వచ్చింది. ఇందులో అయితే సగ్గుబియ్యం వేసి చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ డాడీకి అలా చేస్తే ఇష్టం ఉండదు. సగ్గుబియ్యం వేస్తే తినరు, ఇలా అయితే తింటారని చెప్పేసి అచ్చం సేమియానే చేశాను. పాప మార్నింగ్ లేచేసరికి నేను పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదం కూడా చేశానండి. పాప బర్త్డే వచ్చేసి సమ్మర్లో అవడం వల్ల అన్నీ చేయగలిగాను. నేనైతే ఇలా దేవునికి నైవేద్యం చేసేటప్పుడు ముందు దేవుని దగ్గర ఏదో ఒక నైవేద్యం అయితే పెడతానండి. అరటిపండు, అటుకులు అలాంటివి పెట్టేసి, ఉన్నవి ఏవైనా సరే బెల్లము అలాంటివి పెట్టేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం వండుతాను. తర్వాత ఆ నైవేద్యాన్ని దేవునికి ప్రసాదంగా సమర్పిస్తాను. ఆ తర్వాత అయితే హారతి ఇస్తాను. మీలో ఎంతమంది నాలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తరువాత పాప లేచాక స్నానం చేయించి ఆ నైవేద్యాన్ని పాపకు ప్రసాదంగా పెడతాను ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చేస్తానంటే, దేవునికి సమర్పించిన ఆ నైవేద్యంలో దేవుని ఆశీస్సులు అందులో ఉంటాయని, అది తినడం వల్ల మా పాపకు అంతా మంచి జరుగుతుందని, మంచి ఆశీర్వాదం లభిస్తుందని నేనైతే అలా చేస్తాను ఫ్రెండ్స్. మీలో అలా చేసే వాళ్ళు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నైవేద్యం వచ్చేసి అమ్మవారికి, అలానే సూర్యుడికి కూడా సమర్పించాను ఫ్రెండ్స్. ఇది మా పాప బర్త్డే రోజు నా పూజ. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని పిల్లలందరినీ తీసుకొని గుడికైతే వెళ్ళాను ఫ్రెండ్స్. మా ఇంటికి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ గుడికైతే వెళ్ళామండి. అక్కడ ఉన్న శివలింగానికి పాప చేతనే అభిషేకం చేయించాను. పాప బర్త్డే అని అంతా మంచిదవుతుందని చెప్పేసి. శివుడు వచ్చేసి అభిషేక ప్రియుడు కదండి, అందుకని ఆయనకి అభిషేకం చేస్తే చాలు అన్ని వరాలు ఇస్తాడంట. అందుకని పాప చేత అభిషేకం అయితే చేయించాను. తను ఎలా చేస్తుందో చూడండి. ఇలా పాప చేతని పూజ అంతా చేయించానండి. అలా చేయనానా ఇలా చేయని చెప్పేసి నేను దగ్గరుండి పాప చేత పూజ అంతా చేయించాను. ఈ వీడియో వచ్చేసి నేను అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. వెంటనే విలేజ్ వచ్చాను నేను ఎలక్షన్స్ కోసం, అందుకని అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పాపని మీరందరూ ఆశీర్వదించండి. మా పాప పూజ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలా శివుడి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత పాప సాయిబాబా దగ్గరికి వెళ్ళింది. సాయిబాబా పాదాల దగ్గర నమస్కారం అయితే తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ దండం పెట్టుకున్నాము. పాప అక్కడ కూడా ఆశీర్వాదం తీసుకుంది. ఇక్కడ కంప్లీట్ అవ్వగానే గుడి లోపలికైతే వెళ్ళామండి. మేము వచ్చింది హనుమాన్ టెంపుల్ కదా, లోపలికైతే వెళ్ళాము. అక్కడ
మా ఫ్యామిలీ అందరి గోత్రనామాల మీద పూజ అయితే చేయించుకున్నామండి. ఇలా గుడిలో అర్చన కంప్లీట్ అయిన తర్వాత పాప అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇదండి మా పాప బర్త్డే మార్నింగ్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ఆల్.